వెల్కమ్ బ్యాక్ జూనియర్స్ టు అ వండర్ఫుల్ ఛానల్ ఇమాజిన్ జూనియర్స్. ఈరోజు మనం మన డైజెస్టివ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూడబోతున్నాం. ఓకే, మనం రోజు చాలా ఫుడ్ తింటాం. అసలు మనం తింటున్న ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది? మనం తినే ఫుడ్‌కి మనం తినిన తర్వాత ఏమవుతుంది? మనకి తెలిసిన విషయమే. మనం ఫుడ్‌ని నోటి ద్వారా తిని తర్వాత కడుపులోకి వెళ్తుందని. అంటే మన డైజెస్టివ్ జర్నీ అనేది నోటి ద్వారా స్టార్ట్ అవుతుందనమాట. నోటితో స్టార్ట్ అయ్యి అప్పుడు స్టమక్‌లోకి వెళ్తుంది. తర్వాత నోట్లో ఉన్నప్పుడు మన సలైవా అంటే నోట్లో ఉండే లిక్విడ్ అనేది ఫుడ్‌ని చిన్న చిన్న పీసెస్‌లా బ్రేక్ చేసిన తర్వాత ఒక బాల్స్‌లా మారి అప్పుడు ఉసోఫెగస్ అనే ఒక పెద్ద హాలో ట్యూబ్, ఒక గొట్టంలాగా ట్యూబ్‌లా ఉంటుంది. అందులోకి వెళ్తుంది మనం తినే ఫుడ్. అప్పుడే మనం ఫుడ్‌ని మింగడం అంటారనమాట. అప్పుడు ఆ ఫుడ్ ఆ ట్యూబ్‌లో నుంచి వెళ్ళి అలా స్టమక్‌లోకి వెళ్ళిపోతుంది. స్టమక్‌లోకి వెళ్ళిన తర్వాత స్టమక్‌లో ఉన్న జ్యూసెస్‌తో మిక్స్ అయ్యి అది కరగడం స్టార్ట్ అయ్యి ఇంటెస్టైన్స్‌లోకి వస్తుంది. ఇంటెస్టైన్స్‌లోకి వచ్చిన తర్వాత ఇంటెస్టైన్స్‌లో 2 పార్ట్స్ ఉంటాయి. లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్. ఇప్పుడు ఈ బిగ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ అనేది న్యూట్రియంట్స్‌ని తీసుకుంటుందన్నమాట ఫుడ్‌లో నుంచి. న్యూట్రియంట్స్, ఎనర్జీ అన్నీ దానికి కావాల్సినవన్నీ తీసుకుంటుంది. ఇలా తీసుకోవడానికి ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్ ఇంకా లివర్ అనే ఈ పార్ట్స్ ఈ ఇంటెస్టైన్‌కి హెల్ప్ చేస్తాయన్నమాట. ఓకే, అప్పుడు ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. మిగిలిపోయిన వేస్ట్ లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా సాలిడ్ మాస్ లాగా వచ్చేస్తుంది. ఓకే. తర్వాత ఆ వేస్ట్ అనేది యానస్ ద్వారా బయటికి వచ్చేస్తుంది. సో, మీకు అర్థమైంది మన డైజెస్టివ్ సిస్టమ్ నోటి ద్వారా స్టార్ట్ అయ్యి యానస్ తర్వాత ఎండ్ అయిపోతుందని. ఉసోఫెగస్, స్టమక్, ఇంటెస్టైన్ ఇవన్నీ మధ్యలో ఉంటాయని.